కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. 90s కానీ 2000s ఉన్న యాక్టర్స్ లేకపోతే హీరోస్ మీరు వర్క్ చేసిన వాళ్ళు కానీ ఎక్కువ జడిగాతో ఆ బాండింగ్ ఇప్పటికీ మెయింటైన్ చేసే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళు అంటే No one is there. నాకు ఫ్రెండ్స్ లేరు, అసలు నాకు ఫ్రెండ్స్ లేరు. ఓకే, నేను ఐ డోంట్ ఎంటర్టైన్ ఫ్రెండ్షిప్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఒక రీజన్ తెలుసుకోవచ్చు సార్. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నాకు ఆ కార్డియల్గా ఎలా ఉన్నావు, బాగున్నావా, పిల్లలు ఎలా ఉన్నారు, ఇంట్లో ఎలా ఉన్నారు, ఇంకేం జరుగుతుందా, నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు ఇంట్రెస్ట్ లేదు కదా దాన్ని అడగటం వల్ల దానివల్ల ఇప్పుడు వాళ్ళు లేదురా 50,000 అప్పు కావాలన్నాడు అనుకో, మనం ఇచ్చేటప్పుడు అయితే అడగాలి. ఎందుకు అది సోది ఆ రిలేషన్ ఉంటే ఇవి వస్తాయనా? కాదు, హెల్ప్ చేయగలిగినప్పుడు అడగాలి. ఓకే, అంతే తప్ప అడిగి వదిలేయకూడదు. సపోజ్ ఎలా ఉన్నావు రోషన్ అంటే నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు అన్నావు అనుకో, అవునా దా డాక్టర్ దగ్గర తీసుకెళ్తా అనే కెపాసిటీ ఉన్నప్పుడు అడగాలి. ఓకే, లేదు నువ్వు ఒంట్లో బాగాలేదు అన్నావు అనుకో, అవునా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళని సలహా ఇచ్చాను అనుకో, ఎందుకని? సో జడి గారు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, కరెక్ట్. ఎలా సార్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అసలు చాలా చాలా కష్టం. ఒక అది నువ్వు అనకూడదు. లేదు 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 నువ్వు యువర్ మెయింటైనింగ్ యూస్, నాకు నువ్వు పరిచయం అయినప్పటి నుంచి ఇలాగే ఉన్నావు. అదే ఆఫ్ కోర్స్ నేను ఉన్నాను. మరి బైసెప్స్ ఇలా పెట్టండి ఒకసారి. లేదు నేను ఇంకోటి తెలుసా బాధాకరమైన విషయం, ఇప్పుడు సినిమా చేస్తున్నా నేను, ఆ సినిమా కోసం బల్క్ అయ్యారా? కాదు, బల్క్ మొత్తం కట్ చేశాను. ఇప్పుడు నువ్వు బైసెప్స్ అంటే నేను నిజంగా బాధపడాలి. ఎందుకు చెప్పనా, ఈ 1 month లో ఐ లాస్ట్ లాట్స్ ఆఫ్ ఇంచెస్. ఇది బైసెప్ మీద ట్రైసెప్. ఎంత ఉంటుంది మీ బైసెప్ ఇంచ్? ఇప్పుడు నువ్వు నన్ను బాధ పెట్టడానికి అడగాలి. ఎందుకు చెప్పనా, నా ఇంచెస్ అన్ని తగ్గిపోయాయి. ఎంత ఉండేది బిఫోర్? ఇప్పుడు చెప్పకూడదు. కాదు, ఎందుకు చెప్పకూడదు అయితే విను. ఇప్పుడు అది ఎలా ఉంటుంది తెలుసా, గత స్మృతుల్లో బతికినట్టు ఉంటుంది. ఇప్పుడు అది నేను బాధపడాలి. ట్రస్ట్ మీ, ఇది ఇంకా ఇంచెస్ తగ్గుతున్నాయి. ప్లీజ్ రోషన్, ప్లీజ్ సేవ్ మీ ఫ్రమ్ దిస్. నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఎంత కష్టమో నీకు తెలుసు. అవునవును. ఇప్పుడు ఆ లూజింగ్ దెమ్ ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్. ఓకే, సో కానీ ఆ సినిమాకి ఐ హ్యావ్ టు లూజ్. కానీ ఒక 1 hour చేస్తారా జిమ్? 2 hours చేస్తారా? 1 hour డెఫినెట్ గా చేస్తాను. ఎవ్రీడే ఎక్కడ అవుట్డోర్ వెళ్ళినా కూడా? ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే నేను ఏం నమ్ముతానంటే హెల్త్ ఈజ్ వెల్త్ అనేది నాకు ఏది చెప్పావు, నేను 100% నమ్ముతా. ప్లస్ ట్రస్ట్ మీ, అది నాకు ఇవాళ రోజున బ్రూటల్ ధర్మ క్యారెక్టర్ చేయడానికి దోహదపడింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఆర్టిస్ట్కి ఎప్పుడు ఏ రోజు వస్తుందో తెలియదు, రెడీగా మనం ఉండాలి. ఇప్పుడు 100% సినిమా యాక్టరు, క్రికెట్ ప్లేయర్ ఒకటేనాయి. మ్యాచ్ వచ్చిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ మొదలెడితే దొబ్బదు. వాడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మ్యాచెస్ వస్తాయి, దాంట్లో ఆడాలి. సో యాక్టర్స్ కూడా అంతే నా ఉద్దేశంలో. షుడ్ ఆల్వేస్ కీప్ యువర్ సెల్ఫ్. బట్ వాట్ అబౌట్ ఫుడ్, ఏం తీసుకుంటారు? నాకు అది థింగ్ అదొక్కటే నాకు అడ్వాంటేజ్. అందరూ జీరో ఇంట్రెస్ట్ నాకు. లేదు అసలు ఆల్మోస్ట్ ఒక 100 comments పెడితే 90 comments అబౌట్ యువర్ ఫుడ్. What is the diet? I don't eat food. Maybe you don't eat food? I dislike food. Particularly, for example, మా అక్క పేరు వైజయంతి, తను US లో ఉంటుంది. మా అక్క లంచ్ తింటూ డిన్నర్ ఏం తిందామని ప్లాన్ చేస్తుంది. మా బ్రదర్లో కూడా. ఇప్పుడు నేను మా అమ్మ ఇప్పుడు లంచ్ తినాలా అని ఫీల్ అవుతాం సీరియస్గా. రైస్ తిని ఎన్ని ఇయర్స్ అయింది మీరు? 10 years? 20, 24, 25 years. 24 years అయింది రైస్ తిని? I don't eat. అంటే తింటే లావ్ అవుతాను కాదు, అట్లనే కాదు. అదే అన్నా కదా, ఇప్పుడు ఐఎమ్ నాట్ పర్టికులర్ అబౌట్ ఫుడ్. ఇప్పుడు నేను మా అమ్మ ఏదైనా హోటల్కి వెళ్ళాం అనుకో, అస్సలు మా ఇద్దరికి ఇలా మెనూ కార్డ్ వస్తుంది కదా, మాట్లాడుతూ ఏదో వేలు పెడతాం, ఏదైనా ఓకే మాకు. అంటే కార్బ్స్ మ్యాండేటరీ కదా మనకు, కొంచెం అయినా కానీ షుగర్ లేకపోయినా ఓకే. కరెక్ట్. చాలా చాలా వాటిలో కార్బ్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ ప్రోటీన్ కార్బ్స్ ఉంటాయి. సో ఐ కన్స్యూమ్ కార్బ్స్. బట్ కార్బ్స్ ఓన్లీ రైస్ ద్వారానే రాదు. దర్ ఆర్ అదర్ ఎలిమెంట్స్ వేర్ యూ కెన్ కన్స్యూమ్ కార్బ్స్. ఓకే, ఓన్లీ ఎగ్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్ లాంటివి అంతే? నాకు ఫ్రూట్ జ్యూసెస్ కూడా నాట్ మచ్. మరి తెల్లగా ఉన్నారు కదా బాగా. ఇది ఇన్నర్ ఆనందం. ఏం ఆనందం? ఇన్నర్ ఆనందం. ఓకే, ఇన్నర్ ఆనందం వల్ల అలా, అదే నీలాగే. సో ఐఎమ్ నాట్ పర్టికులర్ అబౌట్ జ్యూసెస్. Okay. Juices మళ్ళీ lots of sugars in that. Sugars. So not particular about juices. ఏదైనా ఓకే నాకు. అది that's what I'm saying. I'm not particular about food at all. Great sir, నిజంగా ఇలా ఉండటం ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you so very much. చాలా మంది అట్లీస్ట్ చేంజ్ అవుతాం. మనం అసలు రైస్ లేకపోతే 2 times తింటున్నారు రైస్ కూడా. అవును, కోవిడ్ చెప్పాలంటే. కరెక్ట్. ఎక్కువ ఆకలి అయిపోతున్నారు. గంటగా తినేస్తున్నారు కదా. I seriously, అందుకని నాకు ఫుడ్ ఈజ్ మోస్ట్ బోరింగ్ టాపిక్ నాకు అసలు.
సో ఇప్పుడు నా వాట్ ఎవర్ లిటిల్ యూ హర్డ్ అబౌట్ గాయపడ్డ సింహం, ప్లీజ్ ఐ వాంట్ యూ టు సీరియస్లీ థింక్ అబౌట్ ఒక ఆడియన్స్ లాగా. డెఫినెట్ గా నాకైతే క్యారెక్టర్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. థ్యాంక్ యూ. తరుణ్ భాస్కర్ గారు కూడా కుమ్మేశారు. తరుణ్ డాన్స్ చేశాడు, నేను షాక్ అయ్యాను, చాలా బాగా చేశాడు. అండ్ చాలా మంచి వ్యక్తి అతను, చాలా వ్యక్తిత్వం గల వ్యక్తి, మంచి దర్శకుడు. అండ్ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఈవెన్ ఫారియా అండ్ మానస. కశ్యప్ కి ఛాలెంజింగ్ టాస్క్ అనుకుంటా ఈ మూవీ అంతా. అసలు అతను ఎప్పుడు టెన్షన్ పడలేదు రోషన్. అతను ఏదో ఒక 15-20 సినిమాలు తీసినంత కూల్గా వచ్చి చాలా, అసలు ఒక్కసారి కూడా కశ్యప్ టెన్షన్ పట్టని నాకు తెలియదు సినిమాలో. ఓకే, అంటే అతను చాలా 2010 నుంచి చాలా షార్ట్ ఫిల్మ్స్. 17 లో ఒకటే మూవీ తీశారు అనుకుంటా. నువ్వు ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఓ ఇదే ఫస్ట్. తను బ్రేకప్ కన్సల్టెంట్ అని ఒకటి తీశారు కదా 2017 లో, వెబ్ సిరీస్ అది. కరెక్ట్. అవును. కాబట్టి తను పేరుకి ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు అని, కానీ తనకి ఎప్పుడు ఆ టెన్షన్, ఆ కదిలిపోవటం, ఊగిపోవటం అలాంటిది ఏం లేదు. వెరీ కంటెంటెడ్. ఓకే, సో ఇట్ వాస్ వెరీ వెరీ కంటెంటెడ్. May 1st ఇన్ సినిమాస్. కరెక్ట్. May 1st 2026 గాయపడ్డ సింహం. నేను చెప్పినవి, రోషన్ అడిగినవి, సినిమా గురించి మీరు విన్నవి మిమ్మల్ని ఎక్సైట్ చేస్తే తప్పకుండా మీరు గాయపడ్డ సింహం సినిమా చూడండి. బాగా హంగ్రీగా ఉన్నారండి. లేదు, ఆడియన్స్ థియేటర్కి ఎప్పుడెప్పుడు రావాలి అని చాలా గ్యాప్ వచ్చింది ఈ మధ్య. గాయపడ్డ సింహంతో బయటకు వస్తారు ఇప్పుడు. హోప్ఫుల్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ సో వెరీ. నిజంగా గాయపడ్డ సింహం తర్వాత డెఫినెట్ గా జేడీ గారి డేట్స్ ఎవరికి దొరకవు, అవైలబిలిటీ చాలా. థ్యాంక్ యూ సో వెరీ మచ్. బట్ శుభం భూయాత్తు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. బాంబే వెళ్లకుండా హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే జేడీ గారు నన్ను రాగానే అదే అడిగాడు. ఎస్, లేదు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటున్నాను బాంబే కన్నా. బాంబే తగ్గిపోయింది. సో రీసెంట్ గా బర్త్డే కూడా చేసుకున్నారు, ఫుల్ హల్చల్ చేసి మొత్తం. అంటే నేను మళ్ళీ కమ్బ్యాక్ అవుతున్నాను. నేను ఏం చేసుకోలేదు, అది అలా జరిగింది. డెఫినెట్ గా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హూఎవర్ హస్ కమ్ ఆ రోజు ఫర్ మై బర్త్డే. అండ్ థ్యాంక్స్ టు మై మేకప్ మ్యాన్ రంగా ఆల్సో, ఎక్స్ట్రాడినరీగా కోఆర్డినేట్ చేశాడు. అలాగే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దత్తు, వాడు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని హస్ డన్ ఇట్. బట్ లిటరల్ గా నాకు సర్ప్రైజ్ అది. ఓకే, నేను అందరికీ అసలు ఊర్లో లేని కోయంబత్తూరులో ఉన్నా అని చెప్పాను. ఓకే. సో చాలా మంది ఓహో ఈ మధ్య జూబ్లీ హిల్స్ కోయంబత్తూరు అంటున్నారా అని కూడా అడిగారు. ఎందుకంటే నేను లేనని చెప్పాను. మీ ఇల్లు ఇంచుమించు అదే లుక్ లో ఉంటది కదా. మీ ఆఫీస్ నుంచి రాయేస్తే మా ఇంట్లో పడుతుంది కదా. మా ఇంట్లో ఇక్కడ ఎవరు ఆడపిల్ల లేరు కనుక నువ్వు రాళ్ళేయట్లేదు, కానీ లేకపోతే చాలా రాళ్ళు వేసి ఉండేవాడు. అవునా కదా, ఒప్పుకున్నాడు. ఎస్, నిజమే. సో ఎనీవే ఇట్స్ ఆన్ ఎ జోవియల్ ఆన్ లైటర్ నోట్. సరదాగా నేను రోషను ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫోన్లో కూడా ఇంతే. ఎస్, సో దిస్ ఇస్ హౌ వి లవ్ టు ఎంటర్టైన్ ఈచ్ అదర్. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను కదా, మీ మూవీస్ మేబీ థియేటర్లో చాలా తక్కువ చూసుంటాం మేము. ఐ థింక్ రవితేజ గారు మూవీలో దుబాయ్ సీన్ అదొక్కటే చూసాం. తర్వాత చూసే అవకాశం మాకు రాలే చెప్పాలంటే, ఎందుకంటే 90s కిడ్స్ కి అవకాశం రాలే. కరెక్ట్. బట్ అందరికీ జేడీ గారు అంటే పిచ్చి ఇష్టం. అయ్యో, బికాస్ ఆఫ్ యువర్ యాక్టింగ్ కానీ, మీ మోడ్యులేషన్ కానీ, ఎస్పెషల్లీ మీ వాయిస్, ఆ బేస్ అందరికి ఇష్టం. థ్యాంక్ యూ. డెఫినెట్ గా ఈ సినిమాతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది వారు, సిద్ధంగా ఉండండి. ఇంకా అట్లీస్ట్ ఇయర్ కి ఒక 3-4 సినిమాలు ఇవ్వండి చాలు మాకు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అదే ప్రయత్నంలో ఉన్నారు రోషన్. I'll do it. Super. Thank you, sir. Thank you so very much. Advance congratulations to entire team of Gayapadda Simham. Thank you so very much. Thanks a lot. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.